ప్రైజ్ ద లార్డ్. ఆ పై పోర్షన్లో రాజా వాళ్ళు ఉంటున్నారు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 6:30, 7:30 మధ్యలో వస్తారు. అలాంటిది వాళ్ళు శుభమాని బయటికి వెళ్ళేటప్పుడు జనం ఏం చేస్తారు? పిల్లి అడ్డం వచ్చింది, ఎవరో తుమ్మారు అని బయటికి వెళ్ళరు. మరి చూడండి, ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు దిగినా కూడా ఒక 4 నెలలు 5 నెలలు ఉంటారు. ఆ పై పోర్షన్లో కూడా ఎవరు ఉండరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందులో ఎవరు చనిపోయినా కూడా ఇదే వేదిక. ఇక్కడ డెడ్ బాడీని పెడతారు. ఈ మెట్లు కనిపిస్తుంది కదా, డెడ్ బాడీని పెడతారు. నిన్న ఒక ఆమె 70 ఏళ్ళ ఆమె చనిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్ళిపోయారు. సాయంత్రం 6:30 వరకు ఇదిగోండి ఈ చెత్త ఇక్కడే పడేసి వెళ్ళారు. చూడండి, మరి టెన్షన్గా అద్దె కట్టుకునే వాళ్ళు శుభమాని బయటికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగోండి, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేవాళ్ళకి ఇదేం పట్టదు. మీకు ఏమైనా కూడా మాకు సంబంధం లేదు, కానీ మాకు మాత్రం టెన్షన్గా అద్దె కట్టాలని. ఈ రాజా వాళ్ళు అద్దె కట్టేస్తుంటారు టయానికి, కానీ ఇదిగోండి ఇక్కడ మాత్రం డెడ్ బాడీలు పెడుతుంటారు. పెట్టి వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాత శుభ్రం చేయరు, వెళ్ళిపోతుంటారు. అసలు ఇంచిపేటలో ఒక మానవత్వం లేదు, మంచి లేదు, చెడు లేదు. ఈ సందులో కూడా ఎవరైనా చచ్చిపోతే ఇక్కడే తీసుకొచ్చి పెడతారు. ఆ సందులో కూడా ఎవరైనా చచ్చిపోతే ఇక్కడే తెచ్చి పెడతారు. ఇది వించిపేట ఇస్మాయిల్ వీధి, వేలంగణి మాత చర్చి వెనకాలన్నమాట. అది ఆ తెల్లగా కనిపిస్తుంది, అది చర్చి. చాలా బాధ వేస్తుందండి. ఇక ఆ కనబడే పంపు, మంచినీళ్ళ పంపులో నీళ్లు రాదు. ఎవరికి వారే యమునా తీరే. ఏంటో అయితే దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నంతకాలం శ్రమలు అనుభవించాలని. దేవుని రాకడ సమీపంగా ఉంది. అది ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే, ఎవరు ఎక్కడ చచ్చినా కూడా ఇదిగో ఇక్కడే తీసుకొచ్చి ఈ స్థలంలోనే పెడుతుంటారు. జనాలు ఏంటి, అమ్మో ఎవరో తుమ్మారు ఇప్పుడు వెళ్ళకూడదు, పిల్లి అడ్డం వచ్చింది వెళ్ళకూడదు అంటారు. మరి వీళ్ళ సంగతి ఏంటంటే, యెహోవా ఈరే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.